Hi, this is Shankar. Today my class is physics class. The topic is Pascal's law. This video is useful for primary and upper primary class students. Here topic is Pascal's law. He is a great physics scientist. According to definition, when a pressure is applied to a confined fluid, the pressure is transmitted undiminished in all directions throughout the fluid. I'm telling clearly. Suppose I'm taking one water bottle. ఇది మూసి ఉన్న వాటర్ బాటిల్. సో దీనికి రంధ్రాలు చేసి దీని మీద ప్రెషర్ ఇలా పెట్టాననుకో, దీంట్లో ఉన్న లిక్విడ్ అంతా ఈక్వల్గా బయటకు వస్తుంది. ప్రెషర్ నేను ఇట్లా పెట్టేటప్పుడు ఇందులో ఉన్న ఫ్లూయిడ్ అన్ని రంధ్రాలు చేసి పెట్టినప్పుడు ఈ ఫ్లూయిడ్ అంతా బయటకు వస్తుంది, సమానంగా వస్తుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాస్కల్స్ లా. హియర్ వెన్ ఏ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ అంటే మనం దేని మీద ఏ కన్ఫైన్డ్ ఫ్లూయిడ్ అని అంటే లిక్విడ్ కెప్ట్ ఇన్ క్లోజ్డ్ కంటైనర్, అంటే మూసి ఉన్న తొట్టి కానీ, మూసి ఉన్న ఏదైనా బాటిల్ కానీ, మూసి ఉన్న కంటైనర్ కానీ దాని మీద ప్రెషర్ పెట్టినట్టయితే ద ప్రెషర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ అన్డిమినిష్డ్, అంటే అది తగ్గకుండా. అన్డిమినిష్డ్ మీన్స్ ఇవి తగ్గకుండా ఇట్లా ప్రెషర్ పెడితే అట్లా కంటిన్యూగా ప్రెషర్ పెడితే బయటికి సమానంగా వెళ్ళిపోతుంది, అంటే ప్రెషర్ అనేది తగ్గొద్దు అన్నట్టు. హియర్ ప్రెషర్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రెషర్ అనేది మనం దీనికి హోల్డ్ చేసినామనుకో అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది త్రూ అవుట్ ద ఫ్లూయిడ్ అయిపోయేంత వరకు. హియర్ ఎగ్జాంపుల్ సిరంజ్, మనం సూది వేసినామనుకో ఆ సూది ప్రెషర్ ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న లిక్విడ్ అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది. హియర్ ఎగ్జాంపుల్ హైడ్రాలిక్ లిఫ్ట్ కానీ, హైడ్రాలిక్ బ్రేక్స్ కానీ ఇట్లా బ్రేక్ వేయగానే బాడీ మొత్తం ఆగిపోతుంది. సో వెహికల్కి. సో సపోజ్ ఈ బాటిల్ తీసుకున్నాను నేను, ఈ బాటిల్లో హోల్స్ పెట్టాను. ఈ బాటిల్కి సపోజ్ హోల్స్ పెట్టి దీని మీద ప్రెషర్ అప్లై చేశాను. సో ఇది ఈక్వల్గా ఇక్కడ ఉన్న వాటర్ని ఈక్వల్గా ట్రాన్స్మిట్ చేస్తుంది తగ్గకుండా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పాస్కల్స్ లా.